అధ్యాయము మన మధ్యలో ఉన్నటువంటి అమూల్యవాణి 11 నుంచి కూడా 20 వచనాల వరకు మనకి చదివి వినిపిస్తుంది. అందరం కూడా బిడ్డతో ఏకీవించి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. 543 పేజీ సామెతల గ్రంథం 17వ అధ్యాయం 11 నుండి కూడా 20 వచనాల వరకు కూడా చదువుకుని ముందుకు కొనసాగుదాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 11 నుంచి 20 వచనములు. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును, అట్టి వాని వెంట క్రూర దూత పంపబడును. పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. కలహారంభము నీటిగట్టున పుట్టున ఊట. వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు. వీరిద్దరును యెహోవాకు హేయులు. బుద్ధిహీని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు కదా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివి మాలినవాడు. మార్గప్రియుడు తన వాక్యండ్లు ఎత్తు చేయువాడు నాశనము వెదుకువాడు. కుటిలవర్తనుడు మేలు పొందడు. మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును. దేవుడు చదవబడిన సామెతలను చదివిన బిడ్డను ఏకీవించిన మళ్ళను దీవించి ఆశీర్వదించును గాక. అందరం కూడా దేవుడు మళ్ళను జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా ఆయన సన్నిధానంలో ఉండి శ్రేష్టమైన భాగ్యం అనుగ్రహించాడు. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఇర్మియా గ్రంథం, ద బుక్ ఆఫ్ జెర్మియా, చాప్టర్ 29, 29వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. వర్సెస్ 30. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై చాలని చదవబడినటువంటి ఆ యొక్క లేఖన భాగంలో అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై. అంతటా ఇర్మియా వాక్కు యెహోవాకు ప్రత్యక్షమై అని తెలియపరుస్తూ ఉన్నాడు. బైబిల్లో చాలాసార్లు కూడా ఈ మాట రాయబడి ఉన్నది. దెన్ కమ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మాట లేదా దేవుని యొక్క వాక్యము ఆ ప్రవక్త యొద్దకు వచ్చి, ఆ వ్యక్తి యొద్దకు వచ్చి అనేటటువంటి మాటలు వాక్కు అనగా వాక్యమని లేదా దేవుని యొక్క మాటని అర్థం ఇస్తామని. అయితే అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై, ఇర్మియాకే కాదు బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల కూడా ఈ మాట రాయబడిన సందర్భాలు ఉన్నాయి. అంతటా యెహోవా వాక్కు ప్రత్యక్షమై అని.
ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కమ్ టు మీ అన్నటువంటి మాటలు చాలా చోట్ల కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది భక్తులు కూడా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైన మోషే అన్న సందర్భాలు ఉన్నాయి, ఏలియా అన్న సందర్భాలు ఉన్నాయి, సొలొమోనుకు ప్రత్యక్షమైన సందర్భాలు ఉన్నాయి, దావీదుకు ప్రత్యక్షమైన సందర్భాలు ఉన్నాయి, ప్రవక్తలకు ప్రత్యక్షమైంది దేవుని వాక్కు, రాజులకు ప్రత్యక్షమైంది, సాధారణ మనుషులకు కూడా ప్రత్యక్షమైనటువంటి సందర్భాలు చూస్తున్నాం. అసలు ఎందుకు దేవుని మాట ప్రత్యక్షమవుతుంది? అసలు ఎందుకు దేవుని మాట వారి దగ్గరికి వస్తూ ఉంది? యెహోవా వాక్కు ప్రత్యక్షమవటం వలన ఉపయోగం ఏమిటి? దేని కొరకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైందో కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో మనం గమనిద్దాం. మరి అంతకంటే ముందు అది ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 1వ వచనంలో కూడా అదే మాట ఆయన వాడతాడనమాట. యెహోవా యొద్ద నుండి వచ్చి ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి వాక్కు. ఈ మాటలు చాలా చోట్ల కూడా రాయబడి ఉన్నాయి. ద వర్డ్ ఆఫ్ గాడ్ కమ్ టు మీ అని, దేవుని యొద్ద నుండి నాకు వాక్కు వచ్చింది, మాట వచ్చింది, వర్తమానం వచ్చిందన్న సందర్భాలు ఉన్నాయి. అయితే దేని కొరకు యెహోవా వాక్కు మానవులకు ప్రత్యక్షమవుతా ఉంది? దేని కొరకు యెహోవా వాక్కు ఆయా సందర్భాల్లో ప్రవక్తలకు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు మనకు దగ్గరికి రావటం వలన, దేవుని వాక్యం మన దగ్గరికి రావటం వలన, లేదంటే దేవుని మాటలు మన యొద్దకు రావటం వలన మన జీవితాల్లో కలిగేటటువంటి ఉపయోగాలు ఏమిటో కొన్ని ఉపయోగాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగుతాం. మొదటిగా యెహోవా వాక్కు ఎందుకు ప్రత్యక్షం అవుతుంది అంటే, ప్రజలను బాగు చేయటానికి యెహోవా వాక్కు ప్రత్యక్షం అవుతుంది అంట. చూడండి, కీర్తన గ్రంథం ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 107 107వ అధ్యాయము, కీర్తన గ్రంథం 107వ అధ్యాయం వర్సెస్ 20వ వచనం చదువుకుందాం. చూడండి, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. చాలండి, అక్కడ రాయబడినటువంటి మాట హి వాస్ సెంట్ హిస్ వర్డ్ అండ్ హిస్ డ్వెల్ దెమ్ అంటున్నాడు. ఆయన తన వాక్కును పంపి తన ప్రజలను ఏం చేశాడంట? బాగు చేశాడు. మొదటిగా దేవుని వాక్యం మన యొద్దకు ఎందుకు వస్తుంది? దేవుని మాట మన దగ్గరికి ఎందుకు వస్తుంది అంటే, మనలను బాగు చేయటానికి ఆయన వాక్యము లేదా ఆయన మాట మన దగ్గరికి వస్తూ ఉందట. ఇదిగో ఆయన తన వాక్కును పంపి తన ప్రజలను ఏం చేశాడంటున్నాడు? బాగు చేశాడు. పాడైపోయినటువంటి బ్రతుకులు ఏవైపోతే ఉన్నాయో, పాడైపోయినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, నష్టపోయినటువంటి జీవితాలు ఏవైతే ఉన్నాయో, మోడుబారినటువంటి జీవితాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటినీ కూడా ఆయన తన వాక్కును పంపి ఏం చేశాడు? బాగు చేశాడు. ఎందుకంటే అన్ని సందర్భాలలో ఆయనే రావటానికి, ఆయనే ఉండటానికి, ఆయన వచ్చి మన నెత్తి మీద చేయబెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి ఆయన తన వాక్కును పంపి ఇదిగో వారిని ఏం చేశాడంట? బాగు చేశాడు. బైబిల్ అదే అన్నాడు కదా, ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేశానంటున్నాడు? బాగు చేశాను. మన జీవితాల్లో కూడా ఎన్నో 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 జీవితాలు ఆయన బాగు చేశారు. మరి నిజంగా నేను కేరళలో చదువుతూ ఉన్నప్పుడు ఒక టెస్ట్ మనీ విన్నాను. ఒక స్త్రీ వ్యభిచారమందు పట్టబడి మరి ఆవిడ జీవితాన్ని నష్టపరుచుకుని తన వృత్తి ద్వారా, వృత్తిలో బ్రతుకుతూ డబ్బు సంపాదన కొరకు కుటుంబాన్ని దూరపరుచుకుంది, ఆత్మలను దూరపరుచుకుంది, అందరినీ దూరపరుచుకుంది. సెవరల్ టైమ్స్ షీ వెంట్ టు ద PS. అనేక సార్లు కూడా పోలీస్ స్టేషన్కి ఆమె వెళ్ళింది. చాలాసార్లు హెచ్చరించారు ఆమెని, అయినా మాట వినలేదు, అయినా ప్రవర్తన మార్చుకోలేదు, అయినా బుద్ధి మార్చుకోలేదు. చివరికి ఆమెను రిమాండ్కి పంపి కోర్టు తీర్పిస్తే నువ్వు చేస్తున్నటువంటి పని మంచిది కాదని ఆమెను ఏం చేశారంటే ఒక 2 సంవత్సరాలు జైల్లో వేశారు. 2 సంవత్సరాలు జైల్లో వేసినప్పటికీ కూడా ఆవిడ ఆలోచనలు అలాగే ఉండే. బయటికి వెళ్ళిన తర్వాత వేరే ప్రాంతం వెళ్ళైనా నా శరీర సంబంధమైన వ్యాపారాన్ని నేను కొనసాగించుకోవాలి అనేటటువంటి స్థితిలోనే ఆమె జీవిస్తూ ఉంది. ఆవిడని అందరూ కూడా నీచనంగా చూస్తున్న, తన వారందరూ దూరం పెట్టినప్పటికీ కూడా తన జీవితాన్ని పాడు చేసుకోవటానికి ఇష్టపడింది కానీ బాగు చేసుకోవడానికి ఇష్టపడలేదు. అయితే జైల్లో కొన్ని డేస్ గడిచిన 1 year గడిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తోటి వారు
ఈమె గురించి తెలిసినటువంటి వారు తెలుసుకున్న సహవాసం అది కదా, వారు అన్నారు కదా, అమ్మా ఎందుకు నీ జీవితాన్ని అంతగా పాడు చేసుకున్నావు? ఏ కంపెనీకి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా ఎంతో కొంత కూలి వస్తుంది. నువ్వు చేస్తున్న దానివల్ల నీకే కాదు నీ తోటి వారికి కూడా నష్టం, నీ కుటుంబాన్ని పోగొట్టు, ఇవన్నీ కూడా చెప్పినప్పుడు ఆవిడికి ఆమె భర్త, పిల్లలు, తన పుట్టింటి వారు, అత్తింటి వారు, తన స్నేహితులు అందరూ గుర్తొచ్చి ఆవిడ బాధపడుతుండేదంట. ఇప్పటికే నేను చాలా లేట్ అయిపోయింది తప్పు చేసి, ఇప్పటికి నేను మనసు మార్చుకుని వెళ్ళినా నా వాళ్ళు నన్ను చేరదీయరు, నా బిడ్డలు నన్ను ప్రేమించరు, నా భర్త అప్పట్లాగా నన్ను గౌరవించరు, నా ఫ్యామిలీలో నాకు విలువ లేదు, ఎలాగా నా జీవితం చెడిపోయింది, మోడైపోయింది, మోడుబారిపోయింది, ఇక ఎందుకు పనికిరాదు నా జీవితం అని ప్రతిరోజు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండేదాన్ని. అయితే ఆ టయాల్లో ప్రతి నెల కూడా ఒకసారి హౌస్ విజిటింగ్ వెళ్ళినట్లుగా జైలు విజిటింగ్ కూడా పరిచర్యకి వెళ్ళేవారు. అక్కడ సేవకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న ప్రార్థన కూటం ఏర్పాటు చేసి, మరి వాళ్ళు ఎలాగ మంచిగా ఉండాలి, ఎలా తప్పు చేసి వచ్చినా ఇదిగో యేసయ్య మిమ్మల్ని క్షమిస్తాడు, ఈ విషయాలు చెప్పినప్పుడు మరి 1 నెల 2 నెలలు 3 నెలలు వింది. 4వ నెలలో ఆవిడ పాస్టర్ గారిని కలిసి తనకున్నటువంటి సమస్య అంతా చెప్తే ఆయన చెప్పాడంట, అమ్మా ఏడవద్దమ్మా, ఎంత ఘోర పాపినైనా సరే ఆయన క్షమిస్తాడు. నీ మనసు మార్చుకున్నట్లయితే, నీ బ్రతుకు మార్చుకోవడానికి ఇష్టపడినట్లయితే, ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, ఇక మరలా పాపపు జీవితాన్ని జీవించనని ఒక తీర్మానం చేసుకున్నట్లయితే ఆయన నిన్ను క్షమించడానికే కాదమ్మా, నీ కొరకైన ప్రాణం కూడా పెట్టాడని చెప్పి ఆమెకు ఒక బైబిల్ ఇచ్చి ఆయన వెళ్ళాడు. రోజు బైబిల్ చదువుకునేదట. ఇక పాత జీవితానికి స్వస్తి చెప్పాలి, నూతనమైన వ్యక్తిగా మార్చబడాలని ఆమె బైబిల్ చదువుతూ ఉంది. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేదట. నిదానంగా జీవితం మార్చబడింది. 2 సంవత్సరాల తర్వాత ఆవిడ రిలీజ్ అయితే మొట్టమొదటిసారిగానట ఆవిడ తన ఇంటికి ఎక్కడికి వెళ్ళలేదంట. ఆవిడ రిలీజ్ అయితే ఆవిడ అదే ప్రాంతంలో ఉండి ఆ మరుసటి రోజు ఆదివారం అయితే మొట్టమొదటికి ఎక్కడికి వెళ్ళిందంటే వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి, వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి ఆవిడ సాక్ష్యం చెప్పిందట. ఏమని సాక్ష్యం చెప్తుంది అంటే, ఇదిగో ఇంతవరకు కూడా పాపపు జీవితాన్ని నేను జీవించి, శాపపు జీవితాన్ని జీవించాను, కుటుంబాన్ని పోగొట్టుకున్నా, బిడ్డల్ని పోగొట్టుకున్నా, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నా, కానీ ఇక నుంచి కూడా ఆ జీవితాన్ని నేను జీవించకూడదని తీర్మానం చేసుకున్నాను. ఇక నుంచి నేను ఏం చేసి బ్రతకాలనుకుంటున్నానంటే, ఇంతకాలం కూడా నా శరీరాన్ని అమ్ముకుని బతికాను, ఇప్పటి నుంచి కూడా ఒక ఫ్రూట్ మార్కెట్ పెట్టుకుని, ఒక పళ్ళ దుకాణం పెట్టుకుని పళ్ళు అమ్ముకోవాలనుకుంటున్నాను. నా కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. మరి నిజంగా సాక్ష్యం చెప్పి నేను వెళ్ళాలని మనస్ఫూర్తిగా వచ్చాను. ఎందుకనంటే ఆయన తన వాక్కు పంపించి నన్ను బాగు చేశాడు. ఇదిగో నష్టపోయిన నా శరీరాన్ని, పాడైపోయిన నా శరీరాన్ని బాగు చేశాడు. మరి అని మాటలు చెప్పినప్పుడు ఎవరు వెనక నుంచి అన్నారంట, అమ్మా ఇంత పశ్చాత్తాపడుతున్నావు, మరి ఎందుకొరకు, నీది అసలు ఈ బ్యాక్గ్రౌండ్ కాదు కదా, నువ్వు ఎప్పుడు రావు కదా, ఇక్కడికి వచ్చి వాళ్ళు అసహించుకుంటావు కదా, ఎందుకని, ఏంటి కారణం అంటే అప్పుడు ఆవిడ చెబుతుందంట, అయ్యా ఒళ్ళమ్ముకునే నన్ను యేసయ్య పళ్ళు అమ్ముకునే దానిగా మార్చాడు. దగ్గరగా చప్పట్లు కొడితే దేవుని మహిమపడదామా? అయ్యా ఒళ్ళమ్ముకుని బ్రతికేటటువంటి నా జీవితాన్ని యేసయ్య పళ్ళు అమ్ముకుని జీవించేటటువంటి బ్రతుకుగా బాగు చేశాడు. కాబట్టి అందుకే నేను వచ్చి ఆయన సన్నిధిలో సాక్ష్యం చెప్తున్నాను. ఆయన తన వాక్కును పంపి ఏం చేస్తున్నాడట, ప్రజలను బాగు చేస్తున్నాడు. కాబట్టి ఎందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైందంటే తన ప్రజలను బాగు చేయుట కొరకు యెహోవా వాక్కు ఏమైందట, ప్రత్యక్షమైంది. మరి నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి ఆ యెహోవా వాక్కు అనేక దినాల క్రిందట మనకి ప్రత్యక్షమైంది. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ఉండి ఆయన వాక్యము వినగలుగుతాము. ఇంకా రెండవదిగా యెహోవా వాక్యం ఎందుకు ప్రత్యక్షమవుతుందో అది కూడా చూద్దాం. రెండవదిగా ఇంకా వై షుడ్ ద అపియరెన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మీన్స్, రెండవదిగా ఆయన అంటున్నాడు 1 is to dwell his people అన్నాడు. ఒకటి ఆయన ప్రజలను బాగు చేయటానికి అన్నాడు. రెండవదిగా ఇంకా ఎందుకొరకంటే భయము లేనటువంటి వారికి భయము కలగజేయటానికంట. ద ఫియర్ నాట్ ద పీపుల్ హూ ఆర్ నాట్ ఎ ఫియర్
దే షుడ్ బి నో ద ఫీర్ ఆఫ్ ద లార్డ్ అన్నాడు. అది కూడా చూద్దాం. చూడండి, అదే కీర్తన గ్రంథము 119వ అధ్యాయం, సామ్స్ 119, 119వ అధ్యాయము 38 వచనం చదువుకుందాం. చూడండి, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. అదిగో రెండవదిగానట, ఆయన వాక్కు మనుషుల్లో దేన్ని కలగజేస్తుందట? భయాన్ని కలగజేస్తుంది. ఆయన వాక్యము మనలో భయం అనేటటువంటి దాన్ని కలగజేస్తూ ఉంది. ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్కు లేకపోతే మనలో దేవుని యొక్క భయం ఎంత మాత్రం కూడా ఉండదు. అందుకనే కొన్ని సందర్భాల్లో అంటాడు కదా, ఆయన ఆజ్ఞలు మన హృదయంలో మనము ఉంచుకోవాలి, భద్రపరచుకోవాలంటాడు. ఎందుకనంటే అవి మనకు భయాన్ని కలగజేస్తా ఉంటవి కాబట్టి. రెండవదిగా అక్కడ అన్నాడు, ఆయన వాక్కు, నువ్విచ్చినటువంటి వాక్యము ఇదిగో ఎవరిలో భయాన్ని పుట్టిస్తుందంటే మనుషుల్లో భయాన్ని పుట్టిస్తూ ఉంది. ఈరోజు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైనా సరే, ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎవరైనా సరే బైబిల్ కిందేసి 1,00,000 రూపాయలు ఇస్తాను దాన్ని తొక్కంటే తొక్కగలరా? తొక్కలే. 10 లక్షలు ఇస్తానంటే, పోనీ 20 లక్షలన్నా 50 లక్షలన్నా 1,00,00,000 రూపాయలు ఇస్తానన్నా సరే ఇతరుల సంగతి ఏమో కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరో కూడా బైబిల్ని కాలుతో తొక్కలేరు. ఎందుకనంటే భయం మనలో ఏముంది? అమ్మో బైబిలు తొక్కాలా అన్నటువంటి భయం. ఎందుకని? ఇందులో ఏముంది? ఆయన వాక్యాలు, ఆయన వాక్కులు, ఆయన మాటలు ఇందులో ఉన్నాయి కాబట్టి దీన్ని ఏం చేయలేమో, తొక్కలేము. అంతేందుకు చిన్నపిల్లల పొరపాటున కాలుతో తొక్కినా సరే మనం చూస్తా ఊరుకోలేం. ఇంకో పుస్తకాలు, స్కూల్లో చదువుకునే పుస్తకాలు తొక్కినా అంతగా పట్టించుకోమేమో కానీ ఎప్పుడైనా కానీ చిన్నపిల్లలైనా ఈ యొక్క తెలియక ఈ కాలుతో తంతంటే ఈ గ్రంథాన్ని మనం ఏం చేస్తాం? తట్టుకోలేము దాన్ని. ఎందుకనంటే బైబిల్ దాన్ని కాలుతో తన్నకూడదని భయమో చెబుతాం. ఎందుకనంటే ఆయన వాక్యం మనలో ఏం కలగజేస్తుందంటే మనుషులలో భయాన్ని పుట్టిస్తూ ఉంది. ఈ వాక్యం మనుషుల్లో భయాన్ని పుట్టిస్తూ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే తప్పు చేయాలని ఆలోచన కలిగినప్పటికీ కూడా తప్పు చేయలేం. తప్పు చేయాలని మనసు అంగీకరించినప్పటికీ కూడా ఇది లోపల ఉన్నటువంటిది ఇది ఏం చేస్తుందంటే ఆయన వాక్యం మనను గద్దిస్తా ఉంటుంది. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కి ఆయన ఊరు వెళ్తాను టికెట్ తీసుకుని ఇలాగే ప్రార్థనకు వచ్చి మధ్యాహ్నం ప్రార్థన అవ్వగానే ఆయన ఊరు వెళ్తున్నానికి బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కినప్పుడట ఆ కండక్టర్ దగ్గర రాగానే, అయ్యా మా ఊరికి ఒక టికెట్ ఇవ్వండి అంటే ఆయన టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన తర్వాత 100 రూపాయల నోట్ ఇచ్చాడంట. 100 రూపాయల నోట్ ఇస్తే 10 రూపాయల టికెట్ ఆయనకు 90 రూపాయలు ఇవ్వాలి. అయితే 90 రూపాయలు ఇవ్వాలైతే ఆ కండక్టర్ ఏం చేశాడంటే 100 రూపాయలు 10 రూపాయల నోట్లు 10 ఆయనకి ఇచ్చేసాడు. ఆ టికెట్ తీసుకున్న పాస్టర్ గారు లెక్కేస్తే 100కు 100 వచ్చేసినాయి. టికెట్ ఇచ్చాడు. లెక్క అయితే ఆయనకు 90 రూపాయలే రావాలి. అయితే ఆ కూర్చున్నటువంటి వ్యక్తి అనుకుంటా ఉన్నాడంట, పాస్టర్ గారు తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటే మనలో ఇంకో మనసు ఉంటుంది కదా, ఏంటి ఇచ్చేది? ఆ కండక్టర్ ఇలాంటి పదులు ఎన్నో లేపు ఉంటాడు, చిల్లర లేదు స్టాప్లో తీసుకో అది ఇది అని చెప్పి ఎంతమందికో టోపీ వేసి ఉంటాడు. ఇంతలో ఇబ్బంది ఏముందలే, నేనైతే ధర్మంగా టికెట్ తీసుకున్నాను, తప్పు అయింది, ఆయన ఎక్స్ట్రా 10 రూపాయలు ఇచ్చాడు, దానిలో ఇబ్బంది ఏముంది, ఎందుకులే ఇయటం అని పాస్టర్ గారు అలాగే 10 ఉంచేసుకున్నాడు. 90 రూపాయలకు 100 రూపాయలు ఇస్తే ఈయన ఏం చేశాడు? ఆ 100 రూపాయలు ఉంచేసుకున్నాడు. అయితే మనసులో మాత్రం అనుకుంటున్నాడు, ఎంత అనుకున్నా సరే మనసులో మాత్రం ఇయ్యొద్దు ఆ కండక్టర్ ఎంతోమందికి 10 రూపాయలు టోపీ వేసి ఉంటాడు, అలాంటి ఈయన అవసరం లేదు అనుకుంటానే ఉన్నాడు. అయితే ఆ పాస్టర్ గారు దిగవలసినటువంటి స్టాప్ దగ్గరికి వచ్చేసరికి ఆయన లేచి ఆయన బైబిల్ బ్యాగ్ తగిలించుకుని వస్తా ఆ కండక్టర్ దగ్గరికి రాగానే ఆటోమేటిక్గా జేబులోకి చెయ్యి వెళ్ళిపోయి 10 రూపాయలు తీసే కండక్టర్కి ఇచ్చాయా, మీరు ఇందాక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు, తీసేసుకోండి అన్నాడు. తీసేసుకోండి అంటే అప్పుడు ఆ కండక్టర్ అంటున్నాడంట, నేను 10 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వలేదయ్యా, నేను కావాలనే ఇచ్చాను అన్నాడు. అదేంటి, నేను 100 ఇస్తే మీరు 90 ఇవ్వాలి, నిజంగానే 100 ఇచ్చారంటే, అవును నేను కావాలనే నీకు 100 రూపాయలు ఇచ్చాను అన్నాడు. ఎందుకు ఇచ్చారు ఏంటంటే
మీరు చెప్పేవి పాటిస్తున్నారో లేదో తెలుసుకుందామని ఇచ్చాను అన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. మీరు మైకుల్లో ఎరగదీస్తారు కదా, మౌత్ దగ్గర పెట్టుకుని మీరు చెప్పేవి పాటిస్తున్నారో లేదో తెలుసుకుందాం. మా ఆవిడ ఇంట్లో నాకు చెవులు ఊదర కొడతామంటుంది, అసలు అవి నిజమా కాదో తెలుసుకుందామని కావాలని 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాను. పర్లేదు, మీరు చెప్పేవి పాటిస్తున్నారు, క్రైస్తవులు చెప్పేవి పాటిస్తున్నారు అని ఆయన అన్నాడంట. అప్పుడు పాస్టర్ గారు అనుకున్నాడంట, నా మనస్సాక్షి నన్ను గద్దించకపోతే 10 రూపాయల దగ్గర నా పరువు కాదు, అసలు క్రైస్తవుల పరువే పోయేది. ఆ పాస్టర్ గారు ఇవ్వకూడదు అనుకున్నాడు, కానీ ఈ వాక్యం ఏం చేసింది? ఆయనలో భయాన్ని కలగజేసింది. ఈ మాట, ఆయన వాక్కు ఎన్నెన్నో ప్రసంగాలు చేశాడు కదా, అలా ఉండాలి ఇలా ఉండాలని ఆయన హృదయంలో ఉంటాయి కదా, అవి భయాన్ని కలగజేసేసరికి ఈ 10 రూపాయలు నాకు వద్దని ఏం చేశాడు? ఇచ్చేశాడు. అక్కడ దేవునికి మహిమ కలిగింది, సంఘానికి మహిమ కలిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఆయన వాక్యం ఉంటే మనం అన్ని విషయాల్లో కూడా ఎలా ఉంటాం? భయం కలిగి ఉంటాం. మనం నడిచే విధానంలో కానీ, మన మాటల్లో కానీ, మన పనుల్లో కానీ, మనం చేసే కార్యాల్లో కానీ, అన్ని విషయాల్లో కూడా మనకేముంటుంది? భయం ఉంటుంది. అందుకనే దేవుని వాక్యం అంది కదా, ఇదిగో అయ్యా నీవిచ్చిన వాక్యము, ఇదిగో ద వర్డ్ ఇన్ టు ద సర్వెంట్, ఇట్ హ్యాస్ మేక్ మీ ఫియర్ ఇన్ ద పీపుల్ అంటున్నాడు. ఇదిగో నీ వాక్యము మనుషుల్లో ఏం కలగజేస్తా ఉంది? భయాన్ని కలగజేస్తాం. మనం ఎంత మందిరానికి వచ్చినా, ఎన్ని వాక్యాలు విన్నా, ఆయన వాక్యం కానీ మనలో లేకపోతే మనం భయంగా ఉండలేము. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అంటాడు, యెషయా గ్రంథం ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 55 వర్సెస్ 8, 55:8 అంటాడు కదా, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావయ్యా అన్నాడు. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కాదు అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నిజముగా మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటిది రెండవదిగా, ఎందుకు యెహోవా వాక్కు మనకు ప్రత్యక్షమవుతుందో తెలుసా? మనలో భయాన్ని కలగచేయటానికి. ఎందుకని యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగూ ఆశీర్వదించబడును అన్న మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అలా భయభక్తి మనం ఎలా కలిగి ఉండగలమంటే కేవలము ఆయన వాక్యము మనము కలిగి ఉండటం ద్వారా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అయితే మనలో కూడా మీ కుటుంబాల్లో కొంతమంది సిగరెట్ తాగేవాళ్ళే ఉన్నారు. ఉదాహరణ తాగేవాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు నేను కనపడితే ఏం చేస్తారంటే సిగరెట్ పడేస్తారు, తర్వాత ఆటోమేటిక్గా మరలా అది తాగుతారు. ఎందుకని అంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యము లేదు కాబట్టి. అదే దేవుని వాక్యం హృదయంలో ఉన్నటువంటి వారు, నేను కనపడినా, ఇంకెవరు కనపడినా, ఎవరున్నా లేకపోయినా దాని జోలు పోరు. ఎందుకని ఆ వాక్యం వాళ్ళు ఉంది కాబట్టి అది భయాన్ని కలిగిస్తాము. అలాగే ఆ వాక్యం అనేటటువంటిది ఆ రీతిగా మనలో భయాన్ని కలిగిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడానికి మన యొద్దకు వస్తా ఉంది అన్నాడు. ఇంకా మూడవదిగా మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మూడవదిగా మరొక విషయం, ఇంకా ఎందుకు యెహోవా వాక్కు మనకు ప్రత్యక్షమవుతుందంటే, మనలను బ్రతికించడానికి యెహోవా వాక్స్ టు సర్వైవ్ అస్ అన్నాడు, టు అలైవ్ అస్ అన్నాడు. ఇదిగో అదే 119 కీర్తన 50 అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. దిస్ ఈజ్ మై కంఫర్ట్ ఇన్ మై అఫెక్షన్ ఫర్ ద వర్డ్ హ్యాత్ క్వింక్డ్ మీ అన్నాడు. ఇదిగో నీ యొక్క వాక్యమయ్యా నన్ను ఏం చేస్తూ ఉంది? బ్రతికిస్తూ ఉంది. మూడవదిగా ఎందుకు యెహోవా వాక్కు మనకు ప్రత్యక్షమవుతుందంటే మనలను బ్రతికించటానికి. మూడవదిగా దేవుని వాక్కు మనలను బ్రతికించటానికి. మన నిజమే కదా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఇంకా జీవిస్తూ ఉన్నామంటే ఎందుకని అనగా బైబిల్లో ఒక మాట అన్నాడు, మీరు పాపముల ద్వారా అపరాధముల ద్వారా చచ్చినటువంటి వారై ఉండగా. అనగా పాపము అపరాధములు ఉన్నటువంటి వారు ఎటువంటి వారు? చచ్చినటువంటి వారు. దేర్ ఆర్ డెడ్ పర్సన్స్ బట్ వీఆర్ నాట్ లైక్ దట్ దెమ్. మనం వారిలాగా కాదు, వీఆర్ అలైవ్డ్ పీపుల్. మనం జీవించి ఉన్నటువంటి వారు అన్నాడు. కారణం ఏమిటి అంటే ఆయన వాక్కు మనల్ని ఏం చేస్తూ ఉంది? బ్రతికిస్తూ ఉంది. ఆధ్యాత్మికంగా బ్రతికిస్తుంది, శారీరకంగా కూడాను
బ్రతికిస్తుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో బ్రతికించడానికి యెహోవా వాక్యం ఎలాగ ఉపయోగపడిందో ఒక ఉదాహరణ జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజులు, ద ఫస్ట్ కింగ్ చాప్టర్ 17 verses 8. మొదటి రాజులు 17వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతని ఊరికి పోయి అచ్చట ఉండుము. చూడండి, యెహోవా వాక్కు ప్రత్యక్షమై, వెన్ దేర్ వాజ్ ఎ ఫ్యామిన్, అక్కడ కరువు ఉన్నప్పుడు, అక్కడ ఆహారం లేనప్పుడు, అక్కడ సమృద్ధి లేనప్పుడు ప్రవక్తతో దేవుని వాక్కు ప్రత్యక్షమై ఏమని చెప్తుంది, నీవు సారేపత అనేటటువంటి ఊరికి వెళ్ళు, అక్కడుండు. ఆ తర్వాత అంటాడు కదా 9వ వచనంలో కూడా, నిన్ను పోషించుటకు అక్కడ నేను ఒక విధవరాలకు సెలవు ఇచ్చాను. యెహోవా వాక్కు ప్రత్యక్షమై సెలవిస్తా ఉంది, నీవు కరువులో ఉండలేవు, నీవు కష్టములో ఉండలేవు, కాబట్టి సారేపత అనేటటువంటి గ్రామానికి నీవు వెళ్ళని చెప్తా ఉంది. కాబట్టి బ్రతికించడానికి యెహోవా వాక్కు ప్రవక్త ఎద్దుకు వచ్చి అతనికి మాట్లాడుతూ ఉంది, అతనికి చెప్తా ఉంది. అక్కడికి వెళ్ళాడు, మనందరికీ తెలుసు. 3.5 years, 3.5 సంవత్సరాలు కూడా విస్తారంగా అక్కడ ఆయన సమృద్ధిగా పోషించబడ్డాడు, ఈయన ఆ విధవరాల కుటుంబం. కాబట్టి దేవుని వాక్యం ఎందుకు ప్రత్యక్షమవుతుందంటే, మనల్ని బ్రతికించడానికి, మనల్ని కాపాడటానికి యెహోవా వాక్యం ఏమవుతుందన్నాడు, అక్కడ ప్రత్యక్షమవుతుంది అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మూడవదిగా ఎందుకు దేవుని వాక్కు ప్రత్యక్షమవుతుందంటే, మనల్ని బ్రతికించడానికి. చావు సిద్ధంగా ఉంది హాగర్ అరణ్యంలో, ఇస్మాయిల్ని పక్కన పడేసి ఏడుస్తూ ఉంది, అయ్యో నా పిల్లవాడి మరణాన్ని నేను చూడలేను, ఎందుకంటే అక్కడ మంచినీళ్ళు లేవు, ఆహారం లేదు, ఆయన ఇచ్చి పంపించినవన్నీ కూడా అయిపోయినాయి. ఆహారం లేక, మంచినీళ్ళు లేక బిడ్డ అల్లాడిపోతూ ఉన్నాడు. ఎడారి అరణ్య ప్రాంతము, ద విల్డర్నెస్ ఏరియా, దేర్ ఇస్ నో వాటర్ అండ్ ఫుడ్. అక్కడ ఏది లేనప్పటికీ ఆ సఫరింగ్ ఆమె చూడలేక, షీ వాజ్ క్రైడ్ టూ మచ్. ఆవిడ బాగా విపరీతంగా ఏడుస్తూ ఉన్నప్పుడు యెహోవా వాక్కు అక్కడ ఆవిడకి ప్రత్యక్షమైంది. హాగరో, నీకేం వచ్చింది? ఎందుకు అప్పుడే ప్రత్యక్షం? వాళ్ళ ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు అవ్వచ్చు కదా, లేకపోతే మార్గ మధ్యంలో అవ్వచ్చు కదా. ఎందుకు ఆ సమయంలో ప్రత్యక్షమైంది యెహోవా వాక్కు, హాగరు నీకేమి వచ్చున్నది, వై ఆర్ యు క్రయింగ్, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని. ఎప్పుడు అక్కడే ఎందుకు ప్రత్యక్షమైందంటే, అక్కడ వాళ్ళ పరిస్థితి చావ సిద్ధంగా ఉన్నారు, కాబట్టి వారిని బ్రతికించాలి. కాబట్టి బ్రతికించాలి అంటే యెహోవా వాక్కు అక్కడ ప్రత్యక్షమవ్వాలి. కాబట్టి ఆ సమయంలో వారిని బ్రతికించడానికి యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యింది, అభయం ఇచ్చాడు. నేను ఇస్మాయిల్ని విడిచిపెట్టను, గొప్ప రాజునే చేస్తాను, అతన్నేమి తుడిసివేయనని యెహోవా వాక్కు ఆదరించడమే కాదు, అదిగో నీ పక్కనే నీటి ఊట ఉంది, వాటిని తాగండి ప్రభు నీటి ఊటను కూడా వారి కొరకు ఏర్పాటు చేశాడు. మూడవదిగా దేని కొరకు యెహోవా వాక్కు మనకు ప్రత్యక్షమవుతూ ఉంది అంటే, మనలను బ్రతికించుట కొరకు. క్రొత్త నిబంధనలో కూడా ఒక ఉదాహరణ ఉంది. క్రొత్త నిబంధన కూడా జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక ఉదాహరణ. యేసుప్రభువారు వెళతా ఉంటాడు. యేసుప్రభువారు వెళతా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వస్తాడు, అయ్యా నా కుమారుడు చావు సిద్ధంగా ఉన్నాడయ్యా, నా ఇంటికి రా, కొద్దిగా నా కుమారుడికి ప్రార్థన చేయి, వాడు బ్రతుకుతాడు, భౌతికంగా ఆయన చనిపోయేలాగా ఉన్నాడు, జ్వరంతో కాయిలా పడ్డాడు, అయ్యా నువ్వు ఎలాగైనా సరే రావాలి అంటాడు. 49:50. అప్పుడు 50వ వచనంలో ఆయన అంటాడు, నీ వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. యేసుప్రభువారు వెళ్ళలేదు అక్కడికి, అయ్యా నువ్వు వెళ్ళు, నీ కుమారుడు ఏమయ్యాడు, బ్రతికున్నాడు అని చెప్పి. ఈయన అక్కడికి వెళ్ళగానే వాళ్ళు చెప్తారు పనివాళ్ళు, అయ్యా నీ కుమారుడు చాలా బాగున్నాడు. ఎప్పుడు ఇది ఎలా జరిగిందంట, అయ్యా 1 గంట సమయంలో జరిగిందంట. ఖచ్చితంగా యేసుప్రభువారి దగ్గరికి ఆయన వచ్చిన టైం ఎప్పుడంటే 1 గంటనంట. అది కూడా బైబిల్లో రాయబడి ఉంది. 49:50 తర్వాత 51, 52, 50 ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మరి అలాగే వ్రాయబడి ఉంది. 52వ వచనంలో రాయబడి ఉంది, ఏ గంటకు వాడు బాగుపడసాగనని వారిని అడిగినప్పుడు నిన్న 1 గంటకు జ్వరము వారిని విడిచిన. 53లో అన్నాడు, నీ కుమారుడు బ్రతికున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే.
యేసుప్రభువారి దగ్గరికి ఆ వ్యక్తి ఎప్పుడైతే వచ్చాడో, యేసుప్రభువారు ఎప్పుడైతే నీ కుమారుడు బ్రతికున్నాడని చెప్పాడో ఆ సమయమో అదేనంట. అంటే యేసుప్రభువారు వెళ్ళలేదులే, కానీ ఆయన వాక్కు పంపి ఆ బిడ్డను ఏం చేశాడు? బ్రతికించాడు. అందుకని అన్నాడు, దేవుని వాక్కు ఎందుకొరకు మన దగ్గరికి వస్తుందంటే మనలను బ్రతికించటానికి ఆయన వాక్కు మన దగ్గరికి వస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యెహోవా వాక్కు ఎందుకు ప్రత్యక్షం అవుతుందంటే 1:12 పీపుల్ అన్నాడు. ఒకటి, తన ప్రజలను బాగు చేయటానికి. రెండవదిగా మేక్ ఫియర్ ఇన్ టు హిస్ పీపుల్. రెండవదిగా ఆయన ప్రజలలో భయాన్ని కలగజేయటానికి. మూడవదిగా టు అలైవ్ అనగా బ్రతికించటానికి యెహోవా వాక్కు ప్రత్యక్షం అవుతూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ప్రత్యక్షత మనకు చాలా విలువైనటువంటిది. మరి ఆయన ప్రత్యక్షత మనందరికీ కూడా కావలసినటువంటిది. కాబట్టి అందుకనే ఆ బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయాలు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైన మాటను వాడారు. ఇక్కడ ఇర్మియా విషయంలో కూడా ఇర్మియా అన్నాడు కదా, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. ఎందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షం అవ్వాలి అంటే మనలను బాగు చేయటానికి, భయం లేని వారిలో భయాన్ని కలగజేయటానికి. మూడవదిగా ఇదిగో చావ సిద్ధంగా, శారీరకంగా, మానసికంగా విసిగిపోయినటువంటి వారిని బ్రతికించటానికి. కాబట్టి నిజంగా యెహోవా వాక్కు గొప్పది. ఆ వాక్కు పొందుకున్నటువంటి వారు గొప్ప గొప్ప సాక్షులుగా నిలబడినటువంటి వారు, గొప్ప గొప్ప సాక్షిగా నిలబడినటువంటి వారు ఉన్నారు. భయంకరమైనటువంటి అనారోగ్యంతో మరి ఆ బాధపడుతూ నోటంట రక్తం కట్టుకుంటూ ఎప్పుడు చనిపోతాడని తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారంట గొప్ప దైవజనులు యేసన్న గారు. వారు చెప్పారు ఒకసారి సాక్ష్యం, ఇదిగో నా పరిస్థితి ఇది, అయితే యెహోవా వాక్కు వెలుగుగా నాకు ప్రత్యక్షమైంది, నా జీవితం మారిపోయింది. దేవుని కొరకు గొప్ప సాక్షిగా మార్చబడి కొన్ని వందల సంఘాలు కట్టి, వందల పరిచర్యలు, అనేక ఆత్మలకు దీవెనకరంగా ఆయన మార్చబడ్డాడు. ఒకప్పుడు బైబిల్ని చించేసి దేవుడు లేడు, ఏది లేడు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు కొన్ని వందల సంఘాలు కట్టి అనేక మందికి దీవెనకరంగా మార్చబడ్డారు. ఎందుకనంటే యెహోవా వాక్కు వారికి ప్రత్యక్షమై. మరి నిజంగా బైబిల్లో తప్పులు వెతకదామని చూసినటువంటి కొంతమంది యెహోవా వాక్కు వారికి ప్రత్యక్షమై అనేక మందికి వెలుగుగా మార్చబడ్డారు. కాబట్టి మనకును కూడా అట్టి ప్రత్యక్షత అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, అవసరమైనటువంటిది. కాబట్టి అట్టి ప్రత్యక్షత మనకు కలుగులాగునయ్యా, నాకు ప్రత్యక్షమవు, నాతో మాట్లాడు, నీ వాక్కు పంపు, ఇదిగో పాడైపోయినటువంటి నన్ను బాగు చేయి అయ్యా. ఒకవేళ నాలో భయాన్ని ఇంకా నువ్వు పెంచు, భయాన్ని కలిగించు. లేదంటే నాయనా అనేక రకాల సమస్యల ద్వారా కుమిలిపోతూ ప్రతిరోజు చస్తూ బ్రతుకుతున్న నా జీవితాన్ని బ్రతికించని ప్రభుని అడుగుదాం. అట్టి ప్రత్యక్షత ప్రభువు మనకు కలగజేసి తన కృపను అనుగ్రహించును గాక. అందరూ కూడా మోకరిద్దాం. విన్నటువంటి వర్తమానం కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి, అవును ప్రభువా, మా జీవితాల్లోనయ్యా నీ యొక్క ప్రత్యక్షత అనేటటువంటిది మాకు కావాలి ప్రభువా. అయ్యా నిజంగా ప్రభువా, ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి మీరు ఆయన జీవితాలలో గొప్ప మేలును మీరు చేశారు. అనేక మంది ప్రవక్తలకు ప్రత్యక్షమైనటువంటి మీరు గొప్ప కార్యాలు జరిగించారు. మీరు అన్నారు కదా, మరి నిజంగా ప్రభువా ఎందుకు ప్రత్యక్షమవుతుంది యెహోవా వాక్కు అంటే, అక్కడ రాయబడిన మాటలో ఆయన వాక్కు పంపి ప్రజలను బాగు చేయను, ఆయన వాక్యము భయము లేనటువంటి వారిలో భయాన్ని కలిగించును. అంత మాత్రమే కాదులే కానీ మరి ఇంకా ఆయన అంటాడు కదా, ఇదిగో ఆయన వాక్యం ఆయన ప్రత్యక్షత నెమ్మది కలిగి చేయను.